హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక మంచి ఎడ్యుకేషన్ అప్డేట్ అనమాట. సో ఎవరైతే తెలంగాణలో సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. మనకు ఫ్రీగా బీసీ స్టడీ సర్కిల్లో సివిల్స్ కోచింగ్ అయితే ఇస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఎవరైతే ఈ యొక్క కోచింగ్ కోసం చూస్తున్నారో లేకపోతే కోచింగ్ వెళ్ళని వాళ్ళకైతే ఇది ఒక బిగ్ ఛాన్స్ అనమాట. ఓకేనా? సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా డీటెయిల్స్ అయితే స్టెప్ బై స్టెప్ లాస్ట్ వరకు చూడండి. కొత్త వ్యూవర్స్ ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలా సపోర్ట్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో చూస్తే టీజీబీసీ ఎంప్లాయబిలిటీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ అనమాట. సో అక్కడి నుంచి వచ్చింది మన నోటిఫికేషన్. సో చూసుకుంటే ఇక్కడ మనకు డాక్టర్ మామిడి హరికృష్ణ రావు గారు అయితే మనకు డైరెక్టర్గా ఉన్నారు దీనికి. ఓకేనా? సో అడ్రస్ వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్, ఫెడరేషన్ బిల్డింగ్, డిఎస్ఎస్ భవన్ ప్రిమిసెస్, మాసప్ టైమ్ హైదరాబాద్ 5,28,000. ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు, చూసుకోవచ్చు మనకు. టీజీబీసీ స్టడీ సర్కిల్ @gmail.com. టెలిఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, ఏమైనా డౌట్స్ ఉంటే వీటి కాంటాక్ట్ చేయొచ్చు. 040-293-03-130 అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ చూసుకుంటే ఆర్సీ నంబర్ A/024/2026 అనమాట. సో మనకు పత్రికా ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. సో డేట్ ఎప్పుడు వచ్చిందంటే మనకు 14/7/2025 తేదీన అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది, చూసుకోండి. సో చూద్దాం డీటెయిల్స్ ఒకసారి. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2027కి ఉచిత దీర్ఘకాలిక కోచింగ్కు దరఖాస్తులు అవ్వనమాట. సో ఎవరైతే మనకు సివిల్ కోచింగ్ కోసం చూస్తున్న వాళ్ళు, ఆస్పిరెంట్స్ ఏదైతే ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే మంచి ఛాన్స్ ఇది. సో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2027 ఉచిత దీర్ఘకాలిక కోచింగ్కు దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ బీసీ ఉపాధి నైపుణ్య అభివృద్ధి మరియు శిక్షణా కేంద్రం టీజీబీసీఈఎస్డిటిసి హైదరాబాద్లో నిర్వహించనున్నటువంటి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ రెండు అనమాట. ప్రిలిమ్స్కి ప్లస్ మెయిన్స్కి రెండింటికి మనకు ఫ్రీగా ఇక్కడ ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. సో 2027 సంబంధించి అనమాట. ఉచిత దీర్ఘకాలిక కోచింగ్ కార్యక్రమానికి అర్హులైనటువంటి అభ్యర్థులను అయితే ఆఫ్లైన్లో దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు, చూసుకోండి. సో మరి ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే మంచి ఛాన్స్. ఫ్రీగా మనకు ఇక్కడ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి రెండింటికి కలిపి మనకు కోచింగ్ ఇస్తున్నారు. సో దీనికి ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ వాళ్ళకి తప్పకుండా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, అసలు మిస్ అవ్వదు. సో చూద్దాం. ఈ కోచింగ్ కార్యక్రమం అనేది మనకు 24 ఆగస్టు 2026 నుండి దాదాపు మే 2027 వరకు అయితే హైదరాబాద్ సైదాబాద్ లక్ష్మీనగర్ కాలనీలో టీజీబీసీ స్టడీ సర్కిల్ అయితే నిర్వహించబడుతుంది. గుర్తుపెట్టుకోండి, మనకు తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ కావచ్చు, సైదాబాద్, లక్ష్మీనగర్ ఈ మూడిట్లలో టీజీబీసీ స్టడీ సర్కిల్ ఉన్నాయి కదా, అక్కడైతే మీకు కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆగస్టు 24, 2026 నుండి మనకు మే 2027 వరకు అయితే మీకు కోచింగ్ అయితే ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మొత్తం మరి ఇంతమంది అభ్యర్థులకైతే ఇక్కడ ప్రవేశం ఉంటుందని చూసుకుంటే 100 మంది ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్ష ద్వారా ఎంపిక చేయబడతారు. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ మనకు 150 మంది అభ్యర్థులకైతే ప్రవేశం కల్పించబడుతుంది. దాదాపు మొత్తం వచ్చేసి 150 మందికి ఇక్కడ ఇస్తారు ప్రవేశం అయితే. సో 100 మంది ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్ష ద్వారా ఎంపిక చేయబడతారు. 100 మంది అయితే ఇక్కడ ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్ష ద్వారా మాత్రమే ఎంపిక అయితే చేయబడతారు, గుర్తుపెట్టుకోండి. గతంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైనటువంటి 50 మంది అర్హులైనటువంటి అభ్యర్థులకు స్క్రీనింగ్ పరీక్ష లేకుండానే నేరుగా ప్రవేశం కల్పించబడుతుంది. సో ఇక్కడ మరొక మంచి ఆపర్చునిటీ ఏంటంటే ఆల్రెడీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో మనకు ప్రిలిమ్స్ ఉత్తీర్ణ ఉంటారు కదా, వాళ్ళని అయితే ఒక 50 మెంబర్స్ని డైరెక్ట్ అయితే తీసుకుంటారట, ఎలాంటి స్క్రీనింగ్ ఎగ్జామ్ లేకుండా. వాళ్ళకి ఒక మిగతా 100 మందికి మాత్రమే ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్ష ద్వారా వాళ్ళని తీసుకుంటారు. ఓకేనా? ఓవరాల్గా చూసుకుంటే 150 మందికి అయితే ఇక్కడ ప్రవేశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సివిల్ సర్వీసెస్లో ఆల్రెడీ ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లికేషన్ తీసుకోండి, మీకు డైరెక్ట్ ఇక్కడ ఛాన్స్ అయితే వచ్చేది అవకాశం ఉంది. సో అభ్యర్థులకు కల్పించబడేటువంటి సౌకర్యాలు చూసుకుంటే నెలకు వచ్చేసి మనకి ఇక్కడ 5,000 స్టైఫండ్ ఇస్తారు. హాజరు నిబంధనలకు లోబడి, అంటే మీ అటెండెన్స్ పర్సంటేజ్ని బట్టి మీకు 5,000 రూపీస్ నెలకైతే స్టైఫండ్ ఇస్తారు. ఒకసారి 500 పుస్తకాన్ని ఇస్తారు. ఒకసారికి మాత్రం మీకు బుక్స్కి మాత్రం ఒక 5,000 రూపీస్ ఇస్తారు. బట్ మంత్లీ మాత్రం మీకు 5,000 రూపీస్ స్టైఫండ్ కూడా ఇస్తారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ గ్రంథాలయ సౌకర్యం ఉంటుంది. మీకు ఇచ్చేటువంటి ఫెసిలిటీస్లో నెలకు 5,000 రూపాయలు స్టైఫండ్ వస్తుంది. ఒకసారి బుక్స్ కోసం 5,000 రూపీస్ ఇస్తారు. గ్రంథాలయ సౌకర్యం ఉంటుంది. విషయ నిపుణులు ఉంటారు. అనుభవజ్ఞమైనటువంటి ఫ్యాకల్టీ బోధన కూడా ఉంటుంది మీకు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. దాంతోపాటుగా సబ్జెక్టు వారీగా పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, మెరుగుదల సూచనలు. సో సబ్జెక్టుల వారి మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. వాటి సంబంధించి మూల్యాంకనం చదివేయడం, దానికి సంబంధించినటువంటి మీ యొక్క
మెరుగుదల అంటే డెవలప్మెంట్ ఏ విధంగా సూచనలు కూడా గైడెన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. అర్హతలు మరి వీటికి అప్లికేషన్ చేయాలంటే మనకు క్యాండిడేట్కి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి? గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పాస్ అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి ఎనీ డిగ్రీ పాస్ అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే కుటుంబ వార్షిక ఆదాయం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కుటుంబ వార్షిక ఆదాయం విషయానికి వస్తే మనకి ఎంత ఉండాలి? క్యాండిడేట్కి వచ్చేసి మనకు కంపల్సరీ డిగ్రీ పాస్ అయి ఉండాలి. వారి యొక్క కుటుంబ వార్షిక ఆదాయం విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ కనుక అప్లికేషన్ చేస్తే దాదాపు మీరు 1,50,000 లోపు అయితే మీ యొక్క ఇన్కమ్ అయితే ఉండాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. పట్టణ ప్రాంతాల్లో అయితే 2,00,000 లోపు అయితే మీ యొక్క ఇన్కమ్ అయితే ఉండాలి. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,50,000 లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే 2,00,000 లోపు అయితే మీ యొక్క ఇన్కమ్ అయితే ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఉద్యోగంలో ఉండకూడదు. మీరు ఎలాంటి జాబ్ అయితే చేయకూడదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇతర విద్యా కోర్సులు అభ్యసించకూడదు. వేరే ఇతర విద్యా కోర్సులను కూడా మీరు ఎలాంటి చదవకూడదు. అది కూడా చూసుకోండి. ఇతర ప్రభుత్వ సంక్షేమ శాఖల ద్వారా ఇలాంటి ఉచిత కోచింగ్కు పొందకూడదు. వేరే ప్రభుత్వ సంక్షేమ శాఖల ద్వారా మీరు ఇలాంటి కోచింగ్ కూడా పొందకూడదు అనమాట. సో ఇవన్నీ లేకుండా ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోండి. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2027 నిబంధనలకు అనుగుణంగా అర్హత కలిగి ఉండాలి. యూపీఎస్సీకి సివిల్ సర్వీసెస్కి మీరు అప్లికేషన్ చేసేటువంటి ఎగ్జామ్కి అప్లికేషన్ చేసేటువంటి మీ దగ్గర అర్హతలు ఏమైతే ఉంటాయో అవన్నీ కలిగి ఉండాలి. వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేయడానికి అయితే ఎలిజిబుల్. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ ముఖ్యమైన తేదీలు చూసుకుంటే మనకు వచ్చేసి నోటిఫికేషన్ విడుదల అనేది మనకు 15/7/2026 తేదీన విడుదలైంది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేసి మనకు 17/7/2026 నుండి 7/8/2026 వరకు అయితే మీ యొక్క దరఖాస్తులను అయితే తీసుకుంటారు. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి అప్లికేషన్ చేసే అర్హత మీకు ఉందంటే దీనికి అప్లికేషన్ చేయండి. మీరు చూసుకోవాల్సింది ఇంకోటి, మీ వార్షిక ఆదాయం ఒకటి చూసుకోండి. మీరు ఎలాంటి జాబ్ చేయకూడదు. ఇంకా వేరే ఇతర ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి కోచింగ్ కూడా మీరు తీసుకుంటూ ఉండకూడదు అనమాట. అది కూడా చూసుకోండి. ఓకే. హాల్ టికెట్ డౌన్లోడ్ వచ్చేసి మనకు 13/8/2026 తేదీ నుండి అయితే మనకు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్క్రీనింగ్ పరీక్ష ఎప్పుడు ఉంటుంది అంటే 16/8/2026 తేదీన మీకు స్క్రీనింగ్ పరీక్ష అయితే ఉంటుంది. ఫలితాలు వచ్చేసి 19/8/2026 తేదీన మీకు రిజల్ట్స్ కూడా రావడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన రిజల్ట్స్ వచ్చినాక ఇలా మెరిట్ ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసి ధృవపత్రాల పరిశీలన అంటే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుందంటే 21/8/2026 తేదీ నుండి అయితే మీకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. తరగతులు ప్రారంభం ఎప్పుడు జరుగుతాయి అంటే 24/8/2026 తేదీన మీకు డైరెక్ట్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. సివిల్ సర్వీసెస్కి ఫ్రీ కోచింగ్ షెడ్యూల్ కాబట్టి టైం స్టార్ట్ అయిపోతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆగస్టు 24/2026 తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు వెబ్సైట్ కింద చూసుకుంటే డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. www.tgbcstudycircle.cgg.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు. ఫ్రీగా మంత్లీ స్టైఫండ్ ఇస్తున్నారు. బుక్స్కి 5,000 ఇస్తున్నారు. మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. మంచి సూచనలు గైడెన్స్ మీకు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి అస్సలు మిస్ అవ్వదు. ఓకేనా. మరిన్ని వివరాలకు టీజీబీసీ స్టడీ సర్కిల్ రోడ్ నెంబర్ 8 లక్ష్మీనగర్ కాలనీ సైదాబాద్ హైదరాబాద్ 5,59,000. ఫోన్ నెంబర్ వచ్చేసి మనకు 040-240-71178. మరొక నెంబర్ కూడా ఇచ్చారు. మొబైల్ నెంబర్ వచ్చేసి 7780359322. ఈ నెంబర్లకు అయితే కాంటాక్ట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నదని క్లియర్గా తెలుసుకొని అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. ఈ డేట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూసుకోండి. ఓకే. అస్సలు మిస్ అవ్వదు. ప్రతి ఒక్కరు కూడా సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది గుడ్ ఛాన్స్. ఎందుకంటే కోచింగ్కి వెళ్ళని వాళ్ళకైతే ఇది మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే అన్ని డబ్బులు పెట్టి కోచింగ్ తీసుకోలేని వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఎవరైతే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానీ ప్రిలిమ్స్లో ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళకి కానీ మంచి యూజ్ అనమాట. ఓకేనా. చూడొచ్చు మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆల్రెడీ కూడా కింద ఇచ్చారు. డాక్టర్ మామిడి హరికృష్ణ డైరెక్టర్ అనమాట దీనికి. టీజీబీసీ ఈఎస్టీసీ హెచ్ఓ హైదరాబాద్. సో మనకైతే ఈ యొక్క స్టడీ సర్కిల్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. 100% ఇన్ టైంలో అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఇన్ఫర్మేషన్ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా తప్పకుండా పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. వీడియోని మాత్రం లైక్ చేయండి. అట్లీస్ట్ ఒక 5,000 లైక్స్ ఈ వీడియో తీస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా నాకు సపోర్ట్ చేయండి. 50K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. మీరు అనుకుంటే ఒక రోజులో కూడా రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేయండి. వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన వల్ల ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.